సాధ్వీమని సౌహార్దము ధారపోయగా స్వాస్థ్యము సౌజన్యము సౌభాగ్యము నీయగా సాధ్వీమని సౌహార్దము ధారపోయగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించుదము. ప్రభు వారి నామ స్తుతి మహిమల కొరకును అనేక వారి సత్య తిరుసభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మీరు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై మీ ఆశీస్సులను కృమ్మరింపుము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొను నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగును చూసుకుంటున్నట్టు అనుకున్నట్టు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ ప్రేమ వలన మానవుని సృజించితిరి, మీ నీతి వలన దండించితిరి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా.
చేసెడివారు ఆశీర్వదింపబడినవారు హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు హోసానా 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 హోసానా. ప్రియమైన సహోదరి సహోదరుడా, చేతులు జోడిద్దాం. అందరము కళ్ళు మూసుకొని, దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. చేతులు జోడించి 2 నిమిషాలు ఆ దేవాది దేవుడు ఈ పీఠం పైకి విచ్చేసేటువంటి సమయం, అపద్రాక్ష రసములను తన యొక్క శరీర రక్తాలుగా మార్చబోయేటువంటి సమయం. ఆయన మందలో మనలందరినీ చేర్చాలని ఈ నూతన సంవత్సరం రోజున పెడదారిలో ఉన్నటువంటి మనలందరినీ ఆయన మందలో చేర్చుకొని ఆయన శిష్యురాలుగా మనందరినీ మార్చాలని ఆ దైవాన్ని ప్రార్థన చేసుకుందాం. నీ మందలో నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను దయచేసి అందరూ కూడా దేవుణ్ణి స్తుతించటానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయా, నా మంచి కాపరి యేసయ్యా. నీ మందలో నేను చేరాలయా. అందరం కూడా దేవుణ్ణి స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. మంచి కాపరి యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. మనం ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం దేవుని యేసయ్యా, యేసయ్యా. నీ సాక్షిగా నేను నిలవాలయా, మరరూపధారి యేసయ్యా. నీ సాక్షిగా నేను నిలవాలయా, మరరూపధారి యేసయ్యా.
నిలవాలయా నరరూపధారి యేసయ్యా 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 నీ మహిమను నేను చూడాలయ్యా దివ్య రూపధారి యేసయ్యా మహిమను నేను చూడాలయా దివ్య రూపధారి యేసయ్యా నీ మహిమను నేను చూడాలయా దివ్య రూపధారి యేసయ్యా నీ మహిమను నేను చూడాలయా రూపధారి యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 పావన పిత మీరు నిక్కముగా పవిత్రులు మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము ఎలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మణ బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలందరితోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాతతోనూ మరియ మాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జయప్ప గారితోనూ, సకల పునీతులందరితో పాటు మమ్మును మోక్ష భాగ్యమును వారసులము చేయము. ఏలైనా వీరి నిరవధిక ప్రార్థన వలన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడు మా 14వ జగద్గురువును, మా సజ్ఞాల పాలు ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీశవ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు వారా మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, శాంతికరుడైన రాజు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాద స్వీకరణకు రావాలి. దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల
పునీతుల పరమ విందు కొందమా తన దివ్య విందు దివ్య వెలుగుతో నింపు గడిచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే సదేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన పాదనక నన్ను
కరుణించిన కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి మేము ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్యైన మరియ మాతను నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ జీవము నూతన జీవమును కొత్త ఆశను అందిపుచ్చుకొని రీతిగా మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణం ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ ఆ దేవాతి దేవుడు దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ ముగిసినది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నూతన సంవత్సర దయచేసి కూర్చోవాలి. కూర్చోమని చెప్పాను. ఎవరు వెళ్ళకూడదు. శాంతి సార్ పోతున్నారు. అందరు కూర్చోవాలి. 2 నిమిషాలు.